వెల్కమ్ టు RL30 న్యూస్. వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా అన్నప్రసాదం. గాజువాక జీవీఎంసీ 65వ వార్డు వాంబే కాలనీలో వెలిసిన శ్రీ దేవి భూదేవి సమేత వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో ధనుర్మాసం సందర్భంగా వాంబే కాలనీ వాస్తవ్యులు చెరుకూరి కళ్యాణ్ లక్ష్మి దంపతుల సునీత వారి ఆర్థిక సహాయంతో భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాశీరెడ్డి సుజాత విచ్చేసి వారి చేతుల మీదుగా అన్నప్రసాదం వితరణ చేశారు. అతిథులు మాట్లాడుతూ స్వామివారి కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుందామన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రదీప్ చంద్ర తాతయ్యాచార్యులు స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చే దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరారు. ప్రతి శనివారం లంబాల దుర్గాప్రసాద్ వారి బృందంచే అన్నమాచార్య కీర్తనలు ఆలపించబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గొరుసు రామలక్ష్మి, కె జానకి, సావిత్రమ్మ, పద్మ, లక్ష్మమ్మ, భవానీ, ఉషా, పండూరి రామారావు, సావిత్రి, లక్ష్మి, చిట్టమ్మ, సంతోష్, శంకర్, రాము, నాగమణి, హిమజ, వరలక్ష్మి, మంగమ్మ, గవరలక్ష్మి, చిన్నమ్మలు, సత్యవతి, సావిత్రి, భవనమ్మ, ఎం పద్మ, లక్ష్మి, కాంతమ్మ, చిన్నమ్మలు మరియు గోవిందులు పాల్గొన్నారు. ఓం నమో శ్రీనివాసాయ. స్వామివారి దయ ఉంటే సాక్షాత్తు మనకు అన్ని ఉన్నట్టే. ఈ ధనుర్మాసంలో పర్వ పవిత్రమైన రోజులు, అమ్మవారికి అయ్యవారికి కూడా ఇష్టమైన రోజులు. ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా తెల్లవారుజాముని 4 గంటల నుంచే తిరుపావై స్వామివారి ఆరాధన కార్యక్రమాలు చక్కగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ రోజు కనీ విని ఎరగని రీతిలో మరి స్వామివారికి చాలా మంచి దర్శనం. ఎందుకంటే చందనాలంకరణలో స్వామి ఉప్పొంగుతూ చల్లదనాన్ని ఇస్తూ ఆయు ఆరోగ్యాలతో ఉండేలాగా, అలాగే ధనాన్ని ప్రసాదించే విధంగా స్వామికి ఈ రోజు చందనాలంకరణ. ఈ అలంకరణ చూసిన వాళ్ళు మహా అదృష్టవంతులు. ఎందుకంటే అది సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వస్తుంది చందనాలంకరణ. అందుకు అది మహా అదృష్టం అనమాట. ఈ యొక్క ధనుర్మాసంలో ఈ స్వామివారిని దర్శించుకొని స్వామివారి తాలూకా అనుగ్రహాన్ని పొందుతారని తెలియపరుస్తూ, మరి ఎప్పుడా అని ఎదురు చూస్తున్న వారం 10వ తారీఖు మరి వైకుంఠ ముక్కోటి ఏకాదశి. స్వామి సాక్షాత్తు ఉత్తర దూరాన్న వెలిసిన స్వామి. మనం ఏ ఆలయానికి వెళ్ళా స్వామిని ఉత్తర దూరాన్ని ఆ రోజు ఏర్పాటు చేసి డోర్లు తీరుస్తారు. కానీ ఇక్కడ అలా కాదు, నిత్యం కూడా స్వామిని ఉత్తర దూరాన్ని స్వయంభూగా వెళ్ళడం అన్నది మన అందరూ అదృష్టంగా భావిద్దాం. ఈ 10వ తారీఖుని మూలన్నా ముసలమ్మన్నా సరే వచ్చి స్వామివారిని దర్శన భాగ్యం కలిగితే ముక్కోటి ద్వారాలు కూడా తెరిసే ఉంటాయి. అంతట అనుగ్రహాన్ని పొందుదామని తెలియపరుస్తూ ఈ రోజు ఈ అన్నప్రసాదన కార్యక్రమం ఏర్పాటు చేసిన వారు చెరుకూరు కళ్యాణ్ గారు, చెరుకూరు లక్ష్మి గారు, అలాగే సునీత గారు, మరి వారి కుటుంబానికి ప్రత్యేకమైన అభినందనలు. ఈ ధనుర్మాసంలో నారాయణ భక్త మహాశయుల విజ్ఞప్తి, గరుడాద్రికొండపై వేంచేసి ఉన్న శ్రీభూనీల సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గత 19 రోజుల నుంచి ధనుర్మాస విశేష పూజాది కార్యక్రమాలు ఎంతో వైభవపేతంగా జరుగుతున్నాయి. నిన్నటి రోజున మనం ఈ యొక్క ధనుర్మాస తిరుప్పావై పాసురాల్లో 30 పాసురాల్లో నిన్న 19వ పాసురం గుత్తు వెలక్కు అనగా గుత్తు దీపాలతో స్వామివారికి నిన్నటి రోజున దీపోత్సవ కార్యక్రమం జరుపుకున్నాం. 10వ తారీఖుని ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుంటూ ఉదయం 2 గంటలకే స్వామివారి సుప్రభాత సేవ, ఆరాధన, విశేష పూజాది కార్యక్రమాలతో పాటు ఉదయం 4 గంటల నుంచి సాయంకాలం వరకు స్వామివారికి ఉత్తర ద్వార దర్శన కార్యక్రమం జరగబడుతుంది. ఈ యొక్క ఉత్తర ద్వార కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని స్వామివారికి ఆశీర్వాదం కోరుతున్నాం. ఈ యొక్క ముక్కోటి ఏకాదశి అనగా ఆ రోజు వైకుంఠంలో ఉన్న ద్వారాలు మనకి తెరవబడతాయి. ఆ రోజు ప్రతి ఒక్కరికి సకల సౌభాగ్యాలతో పాటు ఎటువంటి కోరికలున్నా సరే కోరుకున్నా సరే ఆ రోజు స్వామివారి వైకుంఠ ద్వారం తెరిచి ఉంటుంది. మనం చెప్పే కోరికలే కానీ మన సమస్యలే కానీ ప్రతి ఒక్కరు కూడా స్వామివారి విని మన యొక్క పరిస్థితులన్నీ కూడా అన్యోన్యంగా ఎటువంటి లోటు లేకుండా చేసుకెళ్తారు. జై శ్రీమన్నారాయణ.